అందరికీ నమస్కారం। ఈరోజు అఖిలపక్షం ఆధ్వర్యంలో ఆడిట్ సంస్థను కాపాడుకోవాలనేటువంటి ఒక ఆలోచనతోటి ఇక్కడ అన్ని పార్టీల వాళ్ళు కూడా సమావేశం కావడం జరిగింది। ఈ మధ్య కాలంలోనే కేంద్ర ప్రభుత్వం నుంచి ఆర్డిటి సంస్థ వారి యొక్క ఎఫ్సిఆర్ఏని రద్దు చేయడం జరిగింది కాబట్టి ఇక్కడ ఆర్డిటి సంస్థ సేవలు దాదాపు 56 సంవత్సరాల నుంచి కూడా ఈ కరువు జిల్లాకు అందించేటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి। ఎన్నో రకాలైనటువంటి సంక్షేమ పథకాలను అందిస్తూ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఆర్డిటి సంస్థ అందరి నాలుకల్లో ఈరోజు మనకందరికీ కూడా ఒక దైవంలాగా భావిస్తూ అందరూ కూడా ఇక్కడ ఆ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది। అదేవిధంగా ఆ సేవలు కూడా పొందడం జరుగుతూ ఉంది। అలాంటి సేవలు నిలబడిపోతే ఈరోజు అనంతపురం దగ్గర ఉన్నటువంటి బత్తలపల్లి ఆర్డిటి ఆసుపత్రి కానీ, ఇలాంటి కళ్యాణదుర్గం ఆర్డిటి ఆసుపత్రి కానీ, కనేకల్ క్రాస్లో ఉండే ఆర్డిటి ఆసుపత్రి కానీ, ఈ మూడు కూడా సేవలు నిలిపేసేటువంటి ప్రమాదం ఉంది కాబట్టి ఖచ్చితంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా గుర్తించి సమస్యను వెంటనే పరిష్కారం చేయాలనే ఆలోచనతో ఇక్కడ వక్తలందరూ కూడా మాట్లాడడం జరిగింది। అదేవిధంగా అనునిత్యం కరుగుతూ ఉన్నటువంటి జిల్లాలో అనేక రకాలైనటువంటి వ్యవసాయ రంగానికి సహాయ సహకారం అందిస్తూ విద్యా వైద్య రంగాల్లో కూడా వాళ్ళ యొక్క పాత్రని ఘనంగా వాళ్ళు పోషిస్తూ ఆర్డిటి సంస్థ అనేక కార్యక్రమాలు చేపట్టడం జరుగుతూ ఉంది। ఇంకా పెద్ద ఎత్తున ఈ సేవలు ఇంకా ఇవ్వాలనే ఆలోచనతో ఆర్డిటి సంస్థ ముందుకెళ్తున్న సమయంలో ఇది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి వెంటనే ఎఫ్సిఆర్ఏని మళ్ళీ పునరుద్ధరణ చేయాలి, తద్వారా మళ్ళీ ఆర్డిటి సంస్థలు ఈ జిల్లాకి అమలు పరచుకోవాలనేటువంటి ఆలోచనతో మేమందరూ కూడా ఉన్నాం। తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారిని అదేవిధంగా ప్రధానమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి ఈ యొక్క ఎఫ్సిఆర్ఏ రద్దుని వెంటనే పునరుద్ధరణ చేసే కోసం మేమందరూ కూడా కృషి చేస్తామని తెలియజేసుకుంటున్నాం। నమస్కారం।